అయితే ఇరు కుటుంబాల సభ్యులు కూడా కూర్చుని మాట్లాడుకున్నారు. ఆస్తుల పంపకం గురించి మాట్లాడుకున్నారు. కొన్ని డిమాండ్స్ వాణి వైపు నుంచి పెట్టారు. కొన్ని డిమాండ్స్కి శ్రీనివాస్ కూడా అంగీకరించారు. కానీ మరికొన్ని డిమాండ్స్ విషయంలో ఇంకా వివాదం కొనసాగుతోంది. ఈ రోజైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా? అసలు వాణి పెడుతున్న డిమాండ్స్ ఏంటి, శ్రీనివాస్ అందులో అంగీకరించని డిమాండ్స్ ఏంటి? వాణి వైపు న్యాయం ఉందా? శ్రీనివాస్కున్న హక్కులేంటి? అలాగే కొత్త ఇల్లు ఏదైతే ఉందో దాంట్లో కన్స్ట్రక్షన్ కోసం నేను కూడా డబ్బులు పెట్టాను అంటున్న మాధురికి ఉన్న హక్కులేంటి? ఆ ఇల్లు కట్టే చోట స్థలం నేను అమ్మాను, ఆ స్థలానికి సంబంధించి ఇంకా నాకు డబ్బులు ఇవ్వడం లేదు అంటున్న పార్వతీశ్వరానికి ఉన్న రైట్స్ ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడదాం. వాణి తరపు న్యాయం ఉంది అని అంటున్నారు పోతిరెడ్డి కృష్ణకాంత్ అడ్వకేట్, ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే శ్రీనివాస్కి ఇందులో చాలా హక్కులు ఉన్నాయి, శ్రీనివాస్ హక్కులకు భంగం కలిగించే విధంగా వాణి డిమాండ్స్ ఉండకూడదు అని అడ్వకేట్ ఆజాద్ అంటున్నారు. సో ఎవరి రైట్స్ ఏంటి, ఎవరి వైపు న్యాయం ఉంది? ఈ విషయాలతో మాట్లాడటానికి దువ్వాడ శ్రీనివాస్ బ్రదర్ దువ్వాడ శ్రీధర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే వాణి కజిన్ సంపత్రావు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి అందరికీ. ముందుగా నేను దువ్వాడ శ్రీధర్తో మాట్లాడతాను. శ్రీధర్ గారు, ఎంతవరకు వచ్చిందండి? ఏంటి ఎదురు మాట్లాడుకుంటున్నారన్నారు, 8 రోజులుగా పంచాయతీ నడుస్తూనే ఉంది, ఎక్కడ తేలడం లేదు. ఆమె పెడుతున్న డిమాండ్స్ ఏంటి, మీరు ఒప్పుకుంటున్న డిమాండ్స్ ఏంటి? నాకు తెలిసి ఆమె పెడుతున్న డిమాండ్స్ 5 అంటున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీ అప్పగించాలి, టెక్కల్లో ఉన్న ఇంటిని అప్పగించాలి, పిల్లల చదువులతో పాటు మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి, పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కాబట్టి పెద్ద అమ్మాయిని మినహాయించాల్సి ఉంటుంది, విడాకుల అంశం న్యాయస్థానంలో పరిష్కరించుకుందాం, కొత్త ఇంటిని శ్రీనివాస్ తదనంతరం పిల్లలకే ఇవ్వాలి, తక్షణమే వీలునామా రాయాలి అని వాణి డిమాండ్స్ పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతోంది? సార్ నమస్కారం సార్ అందరికి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన 5 డిమాండ్లు కూడా అవే సార్, అవే ఆ డిమాండ్స్ నే వాళ్ళు తరపున వాణి గారి తరపున వాళ్ళ చెల్లెలు రాధారాణి అలాగే శ్రీధర్ గారిది. ఓకే శ్రీధర్ గారు మాట్లాడండి సార్. మీరు చెప్పినటువంటి 5 డిమాండ్స్ అవి వాస్తవమే సార్, అవే వాళ్ళు డిమాండ్ చేశారు. ఓకే. వాణి గారి చెల్లెలు రాధారాణి గారు, అలాగే రాఘవరావు గారు, అంటే రాఘవరావు గారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి దివాకర్ అని ఆయన అడ్వకేట్, ఆయన అలాగే గిరిబాబు అని ఆయన వాళ్ళ బంధువు సార్. వాళ్ళ తరపున ముగ్గురు, శ్రీనివాస్ గారి తరపున బ్రదర్ గా నేను మా నలుగురం వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు ఈ 5 విషయాలు చెప్పారు సార్. ఒకటి, ఫ్యాక్టరీని దాని మీద ఆల్రెడీ ఎలక్షన్ ముందు ఎప్పటి నుంచో ఉన్న గొడవలకి ఎలక్షన్ ముందు ఏదో హెరాస్మెంట్ చేసినాడు, అన్ని ఒక రిజిస్ట్రేషన్ చేసడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ ఒరిస్సాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ. ఓకే, ఎవరి పేరు మీద రిజిస్టర్ చేశారు? అన్నయ్య గారి పైన. అప్పుడు ఎలక్షన్ ముందు సరే ఆయన వెళ్ళి సంతకం పెట్టేశాడు అన్నయ్య. కానీ అది ఏం జరిగిందంటే అది అక్కడ యాక్చువల్గా చాలా అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంది సార్. దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు. బట్ ఏదో టెక్నికల్ స్టాంప్ డ్యూటీ దాని వల్ల ఏదో అక్కడ అది డాక్యుమెంట్ ఫెయిల్ అయింది సార్. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఆమె చెప్తున్నారు, అనీ గారు చెప్పారు ఏంటంటే దాని మీద GST పెండింగ్ ఉంది అది అన్నారు. అలాంటి ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మనం క్లియర్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఒప్పుకున్నారు సార్. ఓకే. ఎటువంటి దాంట్లో ఎన్కంబరెన్స్ ఫ్రీ చేసి ఇస్తారు దానిపైన, రైట్? 100% చేసి ఇస్తారు సార్. దాంట్లో నో డీవియేషన్, దాంట్లో ఓకే సార్. అది ఒకటి సార్. రెండవది, ఇప్పుడు అన్నయ్య గారికి ఎప్పుడైతే డిస్ప్యూట్స్ ఎప్పటి నుంచో ఉంటూ ఒక 16-17 నెలల కిందట చాలా కాస్ట్లీగా వెంకటేశ్వర కాలనీ టెక్కల్ టౌన్ లో సార్ ఆయన నివసిస్తున్న గృహం చాలా, అది అంటే ఒక దురదృష్టకరం ఏంటో ఆ ఇల్లు కూడా ఒకసారి తమరు లాంటి వాళ్ళ ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొని చూపిస్తే ప్రజలకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుందని నా చిన్న రిక్వెస్ట్ సార్ మీకు చేస్తున్నాను ఆత్మీయముఖంగా. ఏంటంటే సార్ ఇప్పుడు ఆ హౌస్ కి వచ్చినప్పటికీ గత 16-17 నెలలుగా అన్నయ్యకి బయటికి తాళం వేసేస్తే బయటకు వచ్చేస్తే రోడ్డుపై ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు నేను ఒక బ్రదర్ గా వెళ్ళి వెనక్కి తెచ్చి ఆ కథ అంతా తెలిసిన విషయమే సార్. ఇప్పుడు ఆయన తెచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి రకరకాల గొడవలు ఎంతో ఆ ఇంట్లో వాళ్ళు మా వాణి గారు కానీ పిల్లలు కానీ హ్యాపీగా మంచి బంగ్లా సార్, అది హ్యాపీగా కాస్ట్లీ మంచి చాలా బాగా కట్టిన ఇల్లు, అది హ్యాపీగా ఉన్నారు. అది రిజిస్ట్రేషన్ చేసిమన్నారు ఖచ్చితంగా. అది కూడా దాని మీద కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 25 లక్షలు ఎంతో ఉంటుంది సార్. చరిత్ర
కొద్దిగా అని సరే సార్, మళ్ళీ నేను మార్గ మధ్యలో వస్తాను. నీకు ఏం గొడవ అవుతుంది ఒకసారి ఒక్క నిమిషం కొంచెం ఎత్తండి సార్. డిస్టర్బెన్స్, సారీ సార్. వినిపిస్తుంది, పర్వాలేదు. సార్ ఇప్పుడు ఏంటంటే ఆ హౌస్ కూడా ఒక 25 లక్షలు 20 లక్షలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది సార్. అది కూడా క్లియర్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఓకే. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే పిల్లలు పెద్ద పాపకు మంచి మ్యారేజ్ చేశారు, రెండో పాప ఎంబీబీఎస్ అవుతుంది. ఆ ఎంబీబీఎస్ ఈ పేమెంట్ సీట్లు కాబట్టి అవన్నీ ఆటోమేటిక్ గా చేస్తారు సార్. మనం ఎవరు చెప్పడానికి ఆయన దాంట్లో ఎటువంటి డివియేషన్ లేదు. ఆయన కోరుకున్న దానికన్నా ఎక్కువే ఆయన చేస్తారు. అవసరం అయితే దాని మీద ఒక పేపర్ కూడా రాయించేస్తానని నేను చెప్పాను. ఓకే. అది తర్వాత అక్కడికి అది పాపకి పీజీ చేసినప్పుడు ఫ్రీ సీట్ వస్తే మంచిదే, రాకపోయినా పేమెంట్ సీట్ కొని చక్కగా వాళ్ళు ఎవరికైతే వాళ్ళు చూసినటువంటి మ్యాచ్ ను కూడా ఖచ్చితంగా అది గ్రాండ్ గా అతనికి స్థాయి తగ్గట్టుగా చేయడానికి కూడా అన్ని గారు ఒప్పుకున్నారు సార్. అలాగే పెద్ద పాపకు మ్యారేజ్ అయిపోయినా సరే కొన్ని ఇతరత్ర అన్ని రకాలుగా ఆయన బ్రతుకున్నంత వరకు పిల్లలిద్దరికి ఎటువంటి ఇబ్బంది లేదు సార్. వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఈ చికాకంతా వాణి గారు శ్రీనివాస్ గారి మధ్యనే ఉన్నదే గానీ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏంటి సార్, వాళ్ళకి అన్ని రకాలు ఈ రోజు అంత కోపంగా ఉండి అన్నయ్య గారి తిట్టి మాకు తిట్టిని ఎవరికి తిట్టిని ఏం చేయని అది మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని చేసినా మేము ఎటువంటి మాకేం అనుకోము సార్, మాకేం ఇబ్బంది ఏం లేదు. ఇకైనా తెలుసుకుంటారు చిన్నపిల్లలు కదా సార్, పక్కన పెడితే ఆ మ్యాటర్ అక్కడికి ప్రాబ్లం లేదు సార్. ఇంకా ఫోర్త్ పాయింట్ వస్తే గతంలో ఒక 17-18 నెలల కిందటే శ్రీనివాస్ గారికి డైవర్స్ ఇచ్చిమని, నాకు టికెట్ కావాలని, తర్వాత ఇవన్నీ రకాల కొన్ని డిమాండ్స్ చేశారు సార్. మరి అప్పుడు కూడా అన్నయ్య గారు ఆ రోజుల్లో డైవర్స్ అని ఆవిడ కోరి చెప్పినా సరే అలాగే వెయిట్ చేసుకుంటూ వస్తున్నాం సార్, ఎక్కడో ఏదో ఒక ఎండ్ వస్తుంది కదా అనేసి. లాస్ట్ కి ఇటీవల దారుణం ఏంటంటే 4 గోడల మధ్యన మనం ఎన్నో అనుకున్నా 27-28 సంవత్సరాలు పడ్డారు. బయటకు వచ్చిన తర్వాత నేను 11 నెలలు పలాస పట్టుకెళ్ళి తిప్పి లాస్ట్ కి అక్కడ ప్లాన్ చేసి కార్యాలయాన్ని సెట్ చేసి ఇవన్నీ చేసాం. అందరికి ప్రజలకి తెలుసు, ఇది మా ప్రాంతీయ ప్రజలకే తెలుసు. ఇది దేశంలో తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఈ పరిస్థితి 8 రోజుల్లో ఒక వింతగా చూస్తున్నారు సార్. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఇంత రచ్చకొచ్చిన తర్వాత, ఇంత వీధిలో పడిపోయిన తర్వాత మరి అలాంటప్పుడు మళ్ళీ మనం ఈ కోర్టులు ఇబ్బందులు లేకుండా వాళ్ళ లాయర్కి నేను ఈ సెటిల్మెంట్కి వస్తాను ముందే చెప్పాను. ఈ ఇబ్బందులు ఉన్నాయి కదా, వీళ్ళిద్దరికి ఓన్లీ శ్రీనివాస్ గారికి వాణి గారికి మధ్యన మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ తో ఏదో డైవర్స్ ఉంది కదా, అది మనం వేద్దామని చెప్పాను. అది ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే ఇక్కడతో మరి ఇంకేం డిస్టర్బెన్స్ ఉండవు, ఏ రకమైన కాగితాలు రాసుకుందాం అని చెప్పాము సార్. దానికి వాళ్ళు అటు ఇటుగా ఉన్నారు, అది ఎలా జరిగితే అలా జరుగుతాయి సార్. తర్వాత వారు ఒక ఈ మీన్వైల్ ఈ గొడవల్లో 498 పెట్టారు. ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం సెక్షన్ 85 డిఎన్ఎస్ యాక్ట్స్ కొత్త మారినాయి కదా సార్. దాంట్లో 85 అంటే అది 498 అనమాట. అది ఓల్డ్ సెక్షన్ అది పెట్టారు. అది పెట్టిన తర్వాత శ్రీనివాస్ గారు మరి అప్పటి నుంచి నాకు అడుగుతున్నారు కదా, వన్స్ 498 వేసిన తర్వాత ఏముంటాయి సార్ స్టెప్స్, మెయింటెనెన్స్ వాళ్ళు వేస్తారు, మనం డైవర్స్ చేస్తాం. 3 స్టెప్స్ వేసారు చట్టంలో మనకున్నది. ఎవరికైనా సరే వాళ్ళకి 2 ఉంటే వాళ్ళు భర్త మీద వేస్తారు, ఆ తర్వాత మెయింటెనెన్స్ కోసం వేస్తారు, లీగల్ గా వెళ్తే. అంటే ఇన్ని సెటిల్మెంట్ జరిగిన తర్వాత బహుశా 498 ఏ కేసులు అంటే 85 విషయంలో రాజీ చేసుకోవచ్చు, కాంపౌండ్ బుల్లే కాబట్టి రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఇంకెక్కడ తెగట్లేదు కొత్త ఇంటిని శ్రీనివాస్ తదనంతరం, అంటే కొత్త ఇంటి దగ్గర ఏమన్నా డెడ్ లాక్ అవుతుందా సార్? ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు 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 వాళ్ళు అడిగిన డిమాండ్స్ అన్ని కూడా ఇప్పుడు దాదాపు మరి ఆయన ఉన్న ఫ్యాక్టరీ ఇచ్చేసారు, ఇల్లు ఇచ్చేసారు, ఏమి క్వశ్చన్ చేయకుండా. మరి పిల్లలకి చూడాలి, రేపు భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చేయాలన్నప్పుడు మరి ఆయన ఉండడానికి ఒక గూడు ఉండాలి కదా సార్. ఇది ధర్మమేనా సార్? ఆయన నడి రోడ్డు మీద ఉండిపోయి బయట లాక్ చేసేస్తే వైఫ్ అలాగే మేము కూడా వాళ్ళ వెళ్ళిన స్టేజ్ లో నేను అన్ని ఇంటికి వెళ్ళి పెట్టలేమా సార్? కానీ అది మేము చేయలేదే కదా సార్. భార్య పిల్లలు ఉండాలి, అది మన సంస్కృతి కాదు అని ఆవిడ ఎంత హెరాస్మెంట్ తాళం వేసేసినా ఒక్క మాట అనుకోండి అలాగే అన్నీ వచ్చి వెళ్ళిపోతుంటే, నాకు వాళ్ళ డ్రైవర్ చెబితే నేను టెకిల్కి పలాసకి 28-30 కిలోమీటర్స్ రాత్రి 1-1:30 సమయంలో నేను మా మనిషికి పిలిచి డ్రైవింగ్ చేసిన అతనికి పిలిచి వచ్చి వెళ్ళినప్పుడు ఒక 40-50 మినిట్స్ అయిపోయింది. అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయి ఫోన్లో మాట్లాడి జాగ్రత్తగా అన్నికి చెప్పి అన్నీ నా మాట తమ్ముడిగా నేనున్నాను, అమ్ముంది, దయచేసి నువ్వు పలాస రా, కొద్ది రోజులుండు, అప్ అండ్ డౌన్ చేద్దాం, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం, భగవంతుడు ఉన్నాడని నేను ఎలాగో కన్విన్స్ చేసి అన్నికి బ్యాక్ చెప్పించి
11 నెలల 10 రోజులు పలాస నుంచి టెక్కలి అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడు సార్. ఈ మీన్ వైల్ గ్యాప్ లో అద్దెల్లు చూద్దాం అనుకున్నాం, రకరకాల ప్లాన్ చేసాం. ఎక్కడ అవి కూడా మాది టెక్కలి పెద్ద టౌన్ కాదు, పల్లెటూరు కాదు, మనకు అన్ని వసతులు ఉన్నవి అన్ని దొరకవు సార్, కొద్దిగా ఇబ్బందికరం. ఇలాగ ఏదేమైనా ఒక సైటు ఇదంతా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒక కార్యాలయంలా చేసి అంతా ఒక అనుకూలంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అంతా జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఏముంది సార్, ఇప్పుడు అలా కాదు శ్రీధర్ గారు, శ్రీధర్ గారు సార్, ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో, ఏది టెక్కల్లో కడుతున్నారు కొత్త ఇల్లు ఉందో, అది కాకుండా ఇంకేమున్నాయి శ్రీనివాస్ గారి పేరు పైన ఆస్తులు? శ్రీనివాస్ గారి పైన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉన్నటువంటి పెద్ద ప్రాపర్టీ అదే సార్. ఓకే, అది పెద్ద ప్రాపర్టీ సార్. అది 15 అవుతుందో 20 అవుతుందో 25 అవుతుందో, అది వాళ్ళ అదృష్టం సార్. ఎంత వచ్చినా మాకు సంతోషమే సార్. అది కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అది కాదు అంటే వీటితో పాటు ఇంకా శ్రీనివాస్ గారి పేరు పైన సెటిల్మెంట్ కి రాని ఆస్తులు ఏమైనా ఉన్నాయా? చర్చకు ఇవన్నీ ఇచ్చేస్తే ఇల్లు తప్ప ఇంకేమైనా ఉంటుందా అంటే? సార్ మరేం లేదు సార్, ఆయన 3 సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ సార్. ఆయన కష్టపడి సంపాదించుకున్న 3 ప్రాపర్టీస్ సార్. నెంబర్ 1 ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉన్న కంపెనీ అది. ఇప్పుడు ఏమైతే కోరుకున్నారో .1 నెంబర్ 1 సార్. నెంబర్ 2 వెంకటేశ్వరరావు కాలనీలో ఒక మంచి చాలా కాస్ట్లీ ఇల్లు సార్, జిల్లాలో ఉండదు అంటే అద్భుతమైన ఇల్లు, లోపల అంత బాగుంటది, చాలా కోట్లు పెట్టి కట్టించాడు, అది ఓకే సార్. ఇంక బయటకు వచ్చిన తర్వాత అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత అంటే దాదాపు ఈ 10, 11, 12 నెలల్లో కట్టుకున్నటువంటి ఇల్లు ఇది ఒకటి సార్. అంతే. శ్రీధర్ గారు నేను ఒకటి అడుగుతున్నా, అట్లా కాదు, ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఇచ్చేస్తే శ్రీనివాస్ ఏమీ లేకుండా రోడ్డు పైన ఉంటారా, లేకపోతే ఇంకేమన్నా ప్రాపర్టీస్ ఆయన పేరు పైన ఉంటాయా? ఆయన మీద ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉంటే చెప్పండి, మేము రాసేస్తాం. ఓకే ఓకే, మీరు ఈసీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో జిల్లా మొత్తం ఎక్కడ తీసుకున్న దువ్వాడ శ్రీనివాస్ గారి పేరు ఎటువంటి ప్రాపర్టీ ఎంత ఉన్నా మేము రాసేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, బట్ ఆయన రోడ్డు మీద వచ్చినప్పుడు ఆయన నిలవనీరు లేకుండా చేస్తే రేపు మళ్ళీ ఇదే పాపలకి డ్రైవర్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఇప్పుడు పిల్లలకి వచ్చినప్పటికి వాళ్ళు ఎన్ని అనుకున్నా మన బంగారు తల్లి పిల్లలు వాళ్ళకి చూడాలి, మరి అన్ని ఏదో చేస్తే కదా సార్. పిల్లలకి ఇప్పుడు 2వ బాబు పెళ్లి చేయాలి, పీజీ సీట్ కొనాలి, ఆయన బ్రతికున్నంత వరకు 2 పిల్లలకి ఆయన క్షేమ అంతా చూసుకోవాలి కదా సార్. మరి ఆయన ఎక్కడో స్థావరం ఉండాలి కదా సార్. ఇప్పుడు అది వీలునామా సెటిల్మెంట్ డీడ్ రాయమంటున్నారు సార్. అన్ని కొన్ని ప్రాబ్లమ్స్ లో మరి ఇప్పుడు ఎలా అది సాధ్యం సార్? కొన్ని మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఈ చట్టంలో, భారతదేశంలో చట్టాల్లో ఇలా జరుగుతుందా సార్? ఇప్పుడు 498 పెడతాం, పెద్ద మనుషులు కూర్చుంటాం, అటుపక్క ఇటుపక్క అన్నదమ్ములు తల్లిదండ్రులు వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతాం. ఒకవేళ అవ్వకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కౌన్సిలింగ్ చేస్తారు, వినకపోతే కేసు పెడతారు, కోర్టులకు వెళ్తాం, వాళ్ళు మా మీద కోపం మెయింటెనెన్స్ చేస్తారు. ఇదేట్రా బాబు ఇంత ఇబ్బంది వచ్చింది కదా అనుకుంటే మనం ఒక డైవర్స్ చేస్తాం. ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి సార్. ఒక 8 రోజులుగా ఇలాగ వస్తుంటే సభ్యులు ఇప్పుడు సార్ ఇలాంటి ఇప్పుడు మహిళలు ఎంతో మంచి వాళ్ళు, గౌరవనీయులు, మహిళా స్త్రీలు లేకపోతే మనం లేము. వాళ్ళకి మహిళలు అంటే మాకు ఎప్పుడు చాలా మేము గౌరవిస్తాం. కానీ ఒక్క విషయం సార్, ఇలాంటి వాణి గారు మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రేపు పరిస్థితుల్లో ఇలాంటివి ఆదర్శంగా తీసుకొని వెళ్తే ఈ రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది సార్. శ్రీధర్ గారు మీరు ఒక్క నిమిషం అందుబాటులోనే ఉండండి. శ్రీధర్ గారు ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం హోల్లో ఉండండి. సంపత్ రావు వాణి బ్రదర్ ఉన్నారా పవన్? ఓకే, వాణి బ్రదర్ సంపత్ రావు వెళ్ళిపోయారు. ఓకే, స్టూడియోలో 2 అడ్వకేట్లు ఉన్నారండి, పోతిరెడ్డి కృష్ణకాంత్ ఆజాద్. కృష్ణకాంత్ గారు మీకు ఏమర్థమైంది శ్రీధర్ గారు చెప్పిన తర్వాత? ఇల్లు ఒక్కటే ఉంది, అది కూడా ఇచ్చేస్తే ఇంకా ఏమీ ఉండకుండా నడి రోడ్డు పైన శ్రీధర్ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కోట్ల విలువ చేసే ఆస్తుల్ని వాణికి ఇచ్చేసాం, వాణి అడుగుతున్నట్టు డివోర్స్ కూడా ఓకే. కానీ ఇన్ని పెట్టిన తర్వాత కూడా ఇంకేమీ లేకుండా కట్టుబట్టలతో కూడా నిలువు నీడ లేకుండా రోడ్డు పైన ఉండాలా అని అడుగుతున్నారు. ఏమనిపిస్తుంది సార్? నేను యాక్చువల్లీ ఈ కేసుని ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ మీడియాలో ఏదైతే వస్తున్నాయి కథనాలు ఇవన్నీ కూడా చూస్తున్నాను. బట్